నీ మీద నాకు ఇదయ్యో అందం నీ దాచలేను పదయ్యో గిజిగాడికి చెల్లాయి చలిగాలికిచ్చాయి చేయించతొలి మర్యాద నీ మీద నాకు ఇదయ్యో అందం నీ దాచలేను పదయ్యో. అమ్మాయ, ఈ సేల్స్ మ్యాన్ ఉద్యోగం ఏంటో కానీ గాడిదలా తిరగాల్సి వస్తుంది. ఛా, రోజుకి ఎన్ని మైళ్ళు తిరుగుతున్నానో నాకే లెక్కలేదు. ఈ వయసులో నాకు అవసరమా? తప్పదు మరి, డబ్బు కావాలంటే చేయాల్సిందే మరి. ఇది ఎక్కడుంది? ఏ స్నానమో చేస్తూ ఉంటుంది. ఈలోగా ఒక కునుకు లాగిద్దాం. అమ్మాయ, అది మళ్ళీ ముసుగేసేశాడు. ప్రతిరోజు ఇదే పరిస్థితి. ఇలాంటి మొగుణ్ణి పెట్టుకొని కాపురం చేస్తున్నాను. కర్మ. ఏమండి లింగం గారు లేవండి. లింగం గారు మిమ్మల్ని. అయ్యోయ్, ఏంటి నడుము పట్టుకుని లేవండి. అబ్బో అమ్మా బాబా. ఏంటే నిద్రపోతుంటే డిస్టర్బ్ చేస్తున్నావు? ఏంటండి ఇంటికి వచ్చిన వెంటనే నిద్రేనా? మరి ఇంకేం చేయమంటావు? ఏం చేయాలో కూడా నేనే చెప్పాలా? అయితే చెప్పు మరి. ఏమండి, ఇక్కడ ఇంట్లో ఒక ఆడతుంది. మీకోసం పొద్దుటి నుంచి ఎదురు చూస్తుంది. ఆవిడకేవో కోరికలుంటాయి అనే జ్ఞానం లేదా మీకు? ఇదిగో చూడు, ఇంతకు ముందే నేను గానుగెద్దులా తిరిగి వచ్చాను. నన్ను విసిగించుకో. అలా అనకండి. నా జీవితం ఏమైపోవాలి? మిమ్మల్ని కట్టుకున్నాక నాకేమన్నా ముచ్చట అచ్చట ఉందా? పెళ్ళైన కొత్తలో చూపించాను కదే ట్యాంక్ బండ్, అది నువ్వు గోల్కొండ చూపించాను, చార్మినార్ చూపించాను. ఇంకేం కావాలి? అన్నీ చూపించారు. మీ మగతనం మాత్రం ఇప్పటి వరకు చూపించలేదు. ఊరుకో. మగతనం అంటే అది రాసిపెట్టి ఉండాలి. ఏదో నేను కొంచెం వీక్. ఫ్యామిలీస్ సరిపెట్టుకోవాలి. అంత వేడిగా ఉంటే వెళ్ళి చన్నీళ్ళ స్నానం చేసి వచ్చి పడుకో. ఆల్రెడీ చన్నీళ్ళ స్నానం చేసే వచ్చానండి. అయితే ఇంకే పడుకో. ఒళ్ళంతా హోనం అయిపోయిందబ్బా. చన్నీళ్ళ స్నానం చేసి పడుకోవాలంట. గొప్ప సలహా ఇచ్చారు. ఇంకా నయ్యం, వేనీళ్ళ స్నానం చేసుకోమనలేదు. నా జీవితం ఇంకా ఇలాగే అవుతేమో. నా జీవితం ఇక అడవి కాచిన వెన్నెల, బూడిదలో పోసిన పన్నీరు. ఇదిగో నా మొగుడు చూడటానికి మాత్రం దుక్కలా ఉన్నాడు. ఏం లాభం? ఒక అచ్చట లేదు, ముచ్చట లేదు. పెళ్ళైన దగ్గర నుంచి ఇదే తంతు. పోనీ తెగించి ఇంకేమైనా చేద్దామంటే ఈ కుటుంబాలు, పరువు, సాంప్రదాయం. నాలాంటి ఆడది తెగించాలంటే అమ్మో ఇంకేమైనా ఉందా? రకరకాల ముద్రలు వేస్తారు. అందుకే కోరికలు చంపుకొని ఇలా జీవోత్సవంలో బతుకుతున్నాను. ఎప్పుడు నా జీవితంలోకి మంచి రోజులు వస్తాయో తెలీదు. తప్పదు.
అబ్బో ఈ రోజైతే దుమ్ము రేగిపోయింది. అనసూయ ఇలా రా. అనసూయ పిలుస్తున్నాగా, ఓసారి రా. వస్తున్నానండి. చెప్పండి. అదేంటి దూరంగా కూర్చున్నావు? కొంచెం పక్క రావచ్చుగా. పక్కకు వచ్చి మాత్రం ఏం లాభం, కానీ చెప్పండి. అమ్మో రాత్రిది ఇంకా గుర్తు పెట్టుకున్నావు అన్నమాట. ఎందుకు గుర్తుండవు? అన్నీ గుర్తుంటాయి. విషయం ఏంటో చెప్పండి. అనసూయ, ఇంట్లో కావాల్సిన రేషన్ అంతా తెప్పించేశా. 3 బస్తాల బియ్యం, 4 కిలోల ఆయిల్, షుగరు, పప్పు, అన్నీ, ఫ్రూట్స్. ఇదిగో ఆ విషయంలో లోటు చేస్తానేమో కానీ తిండి విషయంలో లోటు చేయను. శుభ్రంగా వండుకుని తినేయి. నేను ఫీల్డ్కి వెళ్ళాలి, వస్తా. చెప్పడం మర్చిపోయాను. మనకు ఊరి నుంచి ఒక పని మనిషిని పిలవాలనుకున్నాం కదా. అవును, ఎప్పుడొస్తున్నాడు? ఇవాళే వస్తున్నానని చెప్పాడు. వాడు ఇంకా రాలేదు. ఒకవేళ వాడు వస్తే వాడికి ఇంట్లో పనులన్నీ చెప్పి వాడికి పని నేర్పించు. అర్థమైందా? అర్థమైందిలేండి. ఇంతకాడి పేరేంటో? గవర్రాజు. ఇక నీ వెళ్ళొస్తా. జాగ్రత్త. పల్లి చేసిన కాడ రాజాలింగో మూలం మూలం మూలము మా సూర్యరాజు గారి ఇల్లు ఇంత చిన్నగా ఉంది ఏంటి? ఆ పెద్దిల్లు అతికిచ్చేసి నేర్చుకుంటున్నా అనుకుంటా. గవర్రాజు, అయ్య బాబోయ్, మీరండి? అనసూయ గారు నమస్కారం అండి. ఇదేనా రావటం? అవునండి. అయ్య బాబు అనసూయ గారు మీరా? అయ్య బాబోయ్, ఎప్పుడో పెళ్లిలో చూశానండి ఇలా బక్కగుండేవాళ్ళు. మీరేంటండి ఇంత గ్లామర్గా అయిపోయారు? ప్రయాణం బాగా జరిగిందా? ఏం ప్రయాణం లేండి. ఆ ట్రైన్ టికెట్ జేబులో పెట్టుకున్నానా, ఆ తర్వాత టిఫిన్ కోసం దిగానండి. టిఫిన్ టికెట్ తీసుకున్నానండి. ఈ రష్లో ఆ ట్రైన్ టికెట్ వాడికి ఇచ్చేసానండి. రైలు గదిలిపోతుందని ఎక్కేశానండి. టిఫిన్ తినకుండానే? అవునండి. ఇక తీరా చూస్తే టీసీ వచ్చేసాడండి. టికెట్ అడిగాడండి. ఎక్కడండి, కింద మీద ఎతికేస్తుంటే దొరకట్లేదండి. అప్పుడు ఆ టీసీ ఏం చేశాడు? ఇంకేం చేస్తాడండి, మెడబట్టుకొని బయటికి గెంటేశాడండి. రాజమండ్రి స్టేషన్ అండి. ఇంకేం చేస్తామండి, ఎవరి నెంబర్ తెలియదండి ఫోన్ చేయటానికి. మరి ఎలా వచ్చావు? ఇంకేముందండి, మన ఊర్లో రోడ్డు మీద నడిచి వస్తుంటే ఒక లారీ వచ్చిందండి. వాడు గబక్కున నన్ను చూసి పిలిచాడు గవర్రాజు అని. ఏంట్రా అప్పలనాయుడు అన్నా. ఎక్కడికి వెళ్తున్నావురా అన్నాడు. హైదరాబాదు అన్నాను. అంతే, ఆడెక్కించుకున్నాడు, ఇక్కడ దిగిపోయాను. అయ్యో పాపం, చాలా కష్టపడ్డావన్నమాట. మధ్యలో ఏమైనా తిన్నావా? మా గవర్రాజు మధ్యలో దిబ్బరొట్టిప్పించాడండి. దిబ్బరొట్టేంటి? అదే మా సైడ్ అండి, ఇంత ఉంటాయండి దిబ్బరెట్లు. అబ్బా, తింటే భలే ఉంటదండి. ఒక్కటి తింటే ఆకలే అవ్వదు. ఓహో, మొత్తం మీద దిబ్బరొట్టు తినొచ్చావన్నమాట. మరి తప్పదు కదండి. అనసూయ గారు, నేను ఇక్కడ ఏమేం పనులు చేయాలో చెప్పేసేయండి.
ఏం లేదురా, ఇల్లు శుభ్రంగా తుడవాలి, బూజులవి లేకుండా చూసుకోవాలి. అవన్నీ మాకు అలవాటేనండి. అవి నేను చేసేస్తాలేనండి. ఏంటండి? ఆ ఇంకా అంటే నీకు వంటొచ్చా? అయ్య బాబోయ్, హోటల్లో చేశానండి మాస్టర్గా. అప్పుడప్పుడు వంట కూడా చేయాలి, చేస్తానండి. అప్పుడప్పుడు కూరగాయలు కూడా తేవాలి. ఓకే, అది ఎంత అండి? ఓ, నాకు తెలిసిన పనే. మీరు చెప్పిన పనల్లా చేస్తానండి. చూడు గవర్రాజు, నీకు ఆ గది ఇస్తున్నాం, నువ్వు అక్కడే ఉండాలి. సామాన్లు అక్కడ పెట్టుకొని ఇక్కడ భోజనం చేసి అక్కడికి వెళ్ళి పడుకోవాలి. ఓకే అండి. పడుకోవటం ఏముందండి, ఇక్కడ నేల మీద పడుకోమన్నా పడుకుంటాను. నీ ఇష్టం, ఓకేనా? వెళ్ళి తలుపేసుకొని స్నానం చేసుకో. అలాగేనండి. బాగా అలసిపోయానండి, ఒక ఉనికేసి రావాలి. చూస్తుంటే పెద్ద డిప్పంగాళ్ళ ఉన్నాడు, ఎలా చేస్తాడో ఏమో, కానీ మనిషి మాత్రం దిట్టంగా ఉన్నాడు. ఓకే, రాను బొంబాయికి రాను బొంబాయికి రాను. ఎవరు రాశాడండి ఈ పాట? అది బొంబాయి రాకపోతే బొంబాయిలో ఉండరా ఇంటి అమ్మాయిలు? అబ్బా, భలే మెత్తగా ఉంది. అయ్య బాబోయ్, ఈ సిటీ వాళ్ళు భలే భలే మంచి మంచి పరుపుల మీద పడుకుంటారా? అయ్య బాబు, అమ్మగారు చూస్తే మళ్ళీ ఏమని అనుకుంటారు. వీడు వచ్చినట్లున్నాడే. రే గవర్రాజు, ఎప్పుడు వచ్చావురా? లింగం గారు, ఎలాంటి వాళ్ళు ఎలా అయిపోయారండి? పక్కగుండేవాళ్ళు ఇంతలా అయిపోయారు. అది సరే కాని అన్నం తిన్నావా? ఫుల్లుగా పెట్టేశారండి అమ్మగారు. వద్దంటున్నా గాని నోట్లో పెట్టేశారండి. చేత్తో తినిపించిందా? లేదండి, వడ్డించేసింది. పనులన్నీ చెప్పింది కదా? అన్నీ చెప్పిందండి. రూమ్ కూడా చూపించారండి. సరే, అయితే నీ పనులు నువ్వు చేసుకో, సరేనా? ఎంతైనా అయ్యగారే దిల్కుష్ మనిషి. హలో, మేము ఆల్రెడీ సరుకు డెలివరీ చేసేసామండి. అది తీసుకోవటం తీసుకోకపోవటం మీ ఇష్టం. అది కూడా మేమే తెచ్చి ఇవ్వాలా ఏమిటి? ఆల్రెడీ అందినవండి, మాకు రిసిప్ట్లు వచ్చాయి. ఏమండి, ఆ ఫోన్ ఒక నిమిషం పక్కన పెడతారా? బిజినెస్ మాట్లాడుతున్నానే. బిజినెసా పాడా? ముందు మన బిజినెస్ చూడండి. ఇదిగో చూడు, ఇలాంటి విషయాల్లో డిస్టర్బ్ చేయకు. అసలే సరుకు అందలేదని అవతలోడు గోలాడుతున్నాడు. నాకు అందలేదండి సరుకు, నాకెంత మండాలి? నీకు సరుకుతో పనేంటే? మరి నాకు సరుకొద్దా? మీరు భర్త అండి, నాకు ఇవ్వాల్సిన సరుకు ఇవ్వాలి. అయితే ఇప్పుడు ఏంటంటావు? సరుకు ఇవ్వాలా? అవునండి. అవును, భోంచేశారు, వచ్చారు. భార్య పక్కనే ఉంది కదా, ఆవిడ అవసరాలు తీర్చొద్దా? ఏంటి దబాయిస్తున్నావు? అవసరాలు ఉంటాయి. ఈ రోజుతోనే జీవితం అయిపోతుందా ఏంటి? ఇంకా బోల్డ్ అంత జీవితం ఉంది. ఇప్పుడేం చేయట్లేదు కానీ ముందు ముందు చేస్తాడట. ఇదిగో చూడు, నేను చాలా చిరాకులో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. చూడండి, ఏమైనా సరే ఈరోజు మీరు ఏమైనా చేయాల్సిందే. ఏంటే? ఏం చేసేది? అదే మాట్లాడొద్దు అంటున్నాను. నాకు ఒళ్ళు మండింది. మీకు ఒళ్ళు మండితే నా ఒళ్ళు కూడా మండుద్ది, చల్లార్చండి. ఇదిగో డార్లింగ్,
అలాంటి మాటలు ఫ్యామిలీస్ మాట్లాడకూడదు. మరి ఇంకెవరు మాట్లాడతారు? వేరే వాళ్ళు మాట్లాడతారు. నీలాంటి ఆడవాళ్ళు ఏవండి భోంచేశారా, నిద్ర పడుతుందా, ఒళ్ళెప్పులు ఏమన్నా ఉన్నాయా, వేడి నీళ్ళు పెట్టమంటారా, ఇవే మాట్లాడాలి. తప్పితే నా దాహం తీర్చు, నా కోరిక తీర్చు అనకూడదు. తప్పు తప్పు. సరే, కర్మ కొద్దీ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. ఒక పని చేయండి. మీకు ఎలాగో చేత కాదు, నా కోసం ఇంకేమైనా తీసుకురండి. ఏం మాట్లాడావే? అయితే ఒక పని చేయండి. మీకు ఎలాగో చేత కావట్లేదు కదా, ఎవరైనా దిట్టమైన వాడిని చూసి తీసుకురండి. ఏం మాట్లాడుతున్నావే? పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? మరి ఏంటండి మీరు చేసేది? మీరు ఎలాగో చేయరు, వేరే వాడితో చేయించరు. అసలు ఇలాంటి ఫ్యామిలీస్ మాట్లాడతారా? అవునండి, ఫ్యామిలీనే. ఇప్పుడు ఫ్యామిలీ కాదు, ఇప్పుడు ఏంటంట? ఛీ, ఎక్కడుంటే నాకు బుర్ర ఖరాబ్ అవుతుంది. పోతాను బయటికి. వెళ్ళండి. చచ్చా, దిస్ ఈస్ టూ మచ్. అయ్యో బాబోయ్, అమ్మగారికి అయ్యగారికి లడాయి అయిపోయింది. ఇంతకాలం వీళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా బతుకుతున్నారు అనుకున్నాను. ఇన్ని తేడాలున్నాయా? పాపం నోరు తీర్చి అడుగుతుంటే ఈయనేమో చేతకాని వాడిలా ఉన్నాడు. నన్ను చిరాకు పెట్టకు అంటున్నాడు. ఏంటే ఈ జీవితాలు? ఏంటో ఇలా ఉన్నారు. దీనమ్మ జీవితం. అయ్యగారు ఎక్కడికి? ఆ, ఏంట్రా? ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. ఎక్కడికి వెళ్తున్నాను? ఏట్లోకి వెళ్తున్నాను. నీ పని నువ్వు చూసుకో. మరి అమ్మగారు? అది కూడా నువ్వే చూసుకో. మా వాడు ఇది. ఈయనకి ఏమైంది, ఆవిడకి ఏమైంది? అంత ఇద్దరంలా ఉంది. చచ్చా, ఏ ఆడదానికి ఇలాంటి జీవితం ఉండకూడదు. పైగా కోపం నుంచి వెళ్ళిపోతాడా? ఏదో ఒకటి చేయాలి. నేను ఇలాగే ఉంటే నా జీవితం ఇలాగే తెల్లారిపోతుంది. నేనే ఏదో ఒకటి చేయకపోతే నా జీవితంలోకి ఇంకా వెలుగు రాదు. సరే, ఆయన అన్నాడుగా ఏదో ఒకటి చేసుకోమని, అదే చేస్తా. గవర్రాజు, గవర్రాజు, అమ్మగారు వస్తున్నా. ఇలారా. అమ్మగారు పిలిచారా? అవునరా, పైన కూర్చో. అయ్యో, ఈ పక్కన. పర్లేదురా, కూర్చో. అయ్య బాబోయ్, నా పొజిషన్ ఇది కాదండి. తప్పదురా, ఒక్కోసారి కిందున్నోడు పైకొస్తాడు, పైనున్నోడు కిందకెళ్తాడు. అదేరా జీవితం అంటే. నాకు అర్థం కాలేదండి. అవునమ్మగారు, ఆయన అలిగి వెళ్ళిపోయారు. కొంచెం వెతికి రమ్మంటారా? వద్దులేరా, ఆయన వెళ్ళిపోయి ఏమి హుస్సేన్ సాగర్లో దూకళ్లే. ఆయనే తిరిగొస్తాడు, పానా పాట. అమ్మగారు, మీ పక్కన ఇలా కూర్చోవటం బాలేదండి. నేను కింద కూర్చుంటాను. వద్దు. అమ్మగారు, మీ పక్కన ఇలా కూర్చుంటే నాకు ఇబ్బందిగా ఉంది. కింద కూర్చుంటాను. వద్దు. అమ్మగారు, చేయి తీసేయండి, బాగోదు. ఏం పర్లేదురా, నువ్వు మాకు పరాయోడువా ఏంటి? మా ఊరోడివి, మా బాగోగులు చూసేవాడివి. నాకు కష్టం వస్తే ఆదుకోవా? ఎందుకు ఆదుకోనండి? మీ ఊరోణ్ణి, మీరేం చెప్పినా చేస్తాను. మరి చెయ్యేందుకు తీసేయమంటున్నావు? అంటే మీరు పరాయి ఆడవాళ్ళు కాదండి, నేను పరాయి పురుషుణ్ణి. అదిగో అదే వద్దంటున్నా. ఒకే ఊరు వాళ్ళం అంటున్నావు కదా. అలాగేనండి. గవర్రాజు, నాకు చిన్న పని చేసి పెడతావా? చెప్పండి అమ్మగారు. మరి ఏమనుకోవద్దు. ఏమనుకోని చెప్పండి. నిన్నటి నుంచి నా కాళ్ళు బాగా పట్టేసాయిరా. మరి ఏదైనా టాబ్లెట్ వేసుకోకపోయారా?
టాబ్లెట్ తో పని కాదురా. నువ్వు కాస్త నేను ఒత్తుతావేమోనని. అంటే అది బాగోదేమో అమ్మగారు. ఏం కాదురా, నేను చెప్తున్నాగా, చెయ్యవా? అంటే అది చేస్తావా లేదా? అయ్య బాబోయ్, మీరు అంతగానో అడిగి చేయకుండా ఉంటానా? నాకు చేయాలని ఉంది. అంటే అయ్యగారు వస్తే ఏమని అనుకుంటారేమోని. ఆయన రాడ్రా, నేనున్నానుగా, నీకెందుకు? అంతేనంటారా? అంతే. ఉమ్. ఆ, అమ్మగారు బాగోదండి, ఇంకోసారి ఆలోచించండి. అబ్బా ఏం లేదురా, నేను అన్ని ఆలోచించి నేను నీకు ఈ పని చెప్పా. కాదనుకో, ఆలోచించుకో. అబ్బా అక్కడ కాదురా, కొంచెం కింద. అబ్బా అక్కడ కాదు, పైన. ఏంట్రా ఇంత స్మూత్ గాను? కొంచెం గట్టిగా నొక్కరా. గట్టిగా నొక్కితే నీ కాళ్ళు కందిపోతాయండి. కందిపోవాలని కదరా ఉత్తమనేది. అలాగేనండి. ఇంకా కాలు చాలరా, పైన కూర్చో ఒకసారి. నా మెడ దగ్గర కాస్త నొప్పిగా ఉందిరా, అక్కడ కూడా. అలాగేనండి. కొంచెం పైన. చాలా బాగుందిరా నువ్వు ఇలా చేస్తుంటే. మీకు బానే ఉందండి. అయ్యగారు వస్తేనే నా పని అయిపోయింది. ఇలాంటి టైంలో ఆయన గుర్తు చేయకరా, ఉన్న మూడ్ కాస్త పోతుంది. అనుకోకూడదు కానీ అమ్మగారు వీపు ఏమానేశ్రమంతుంది. పాపం ఆయన ఇప్పుడు చేయి చేసుకోలేదేమో, చాలా స్మూత్ గా ఉంది. నాకేంటి ఇలాంటి పాడు ఆలోచనలు వస్తున్నాయి. ఎంతైనా మగాన్ని కదా, మరి ఆవిడకే లేనప్పుడు సిగ్గు నాకెందుకు ఉంటుంది? అందుకే నొక్కేస్తున్నా. ఇక చాలరా, నేను నీకోసం టీ తెస్తాను. అలాగే అమ్మగారు. అమ్మగారు థ్యాంక్స్ రా. పర్లేదు అమ్మగారు. పడిపోతున్న అమ్మాయిని పట్టుకో. లేదండి, మిమ్మల్ని కాపాడుకోవటం నా బాధ్యత. నీ అందానికి పడిపోయింది నేను. అవునా? అబ్బా. అమ్మయ్య, ఎన్నాటి నుంచో ఉన్న నా కోరిక ఇవాళ తీరిపోయింది. థ్యాంక్స్ రా గవర్రాజు. ఏముందండి,
ఇప్పటికీ తప్పు చేసిన ఫీలింగ్ నాలో ఉందండి. అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకు. ఇలాంటివి మన మధ్య చాలా జరుగుతాయి. ఇక్కడ ఇవంతా మామూలేరా. నువ్వు ఆ భయం పెట్టుకోకు. నీకేం కావాలన్నా నన్ను అడుగు. డబ్బులు కావాలన్నా ఇంకేమైనా కావాలన్నా అన్నీ ఇస్తాను. ఇది కళ నిజమా? నిజమే. ఇది నేను ఊహించలేదు. హైదరాబాద్ ఎందుకు వచ్చానో కానీ నా జన్మ ధన్యమైపోయింది. ఇక మా అయ్య నాకు తెలియజేస్తాడో లేదో. ఏంట్రోయ్ దర్జాగా సోఫా మీద కూర్చున్నావు? అయ్యగారు, అయ్య బాబు మీరా అండి? నేనేరా. ఏంటి ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను కానీ అట్నుంచి అటు వెళ్ళి ఎటో పోతాను అనుకున్నావా? ఒరేయ్ నేను అసలే గట్టి పిండాన్ని. ఇప్పుడెప్పుడే పోను రోయ్. ఇంతకే ఏది మీ అమ్మగారు? అదిగోండి లోపలికి వెళ్ళారు. లోపల ఉన్నారండి. ఏంటే పాలు ఎవరికి? అది గవర్రాజ్ కాదు కాదు కాదు, మీకేనండి. నాకా? నేను వస్తానని నీకెలా తెలిసింది? బూట్ల చప్పుడండి. అబ్బో, మీరు వస్తుంటే మిలిటరీ వస్తున్నట్టే ఉంటుంది. ఆ చప్పుడు విని తీసుకొచ్చాను. మొత్తం మీద మొగుడి విలువ ఏంటో తెలుసుకున్నావు. ఇలాగివ్వు. తీసుకోండి. ఏమిటా సైగులు? అబ్బాయి ఏం లేదండి. మీరు తాగండి, మీరు తాగండి. తాగుతున్నా. పన్నోడు బాగా పనిచేస్తున్నాడా? అబ్బో సూపర్ అండి. వాడి గురించి చెప్పాలంటే మంచి పనుడు. ఎంతైనా మనూరోడు కదండి. అది వీడైతేనే నీకు సూట్ అవుతాడని పిలిపించాను. చాలా మంచి పని చేశారండి. మీరు వెళ్ళి స్నానం చేయండి. ఆ అలాగే. గ్లాస్ ఇవ్వండి. ఏరా, ఆయన ఏమైనా కనిపెట్టారా? లేదమ్మగారు, నేను సోఫాలో కూర్చున్నానని ఫీల్ అయ్యాడంతే. ఓహో అంతేనా? చూడు, ఒకవేళ ఆయనకు తెలిసినా కూడా నువ్వేం భయపడకు. నేను మేనేజ్ చేసుకుంటాను. అలాగే అమ్మగారు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను వెళ్ళి మళ్ళీ పాలు తీసుకొస్తాను. అలాగే అమ్మగారు. చూశారుగా, భర్త నిర్లక్ష్యం చేస్తే భార్య పరిస్థితి ఇలా ఉంటుంది. పాపం ఏం చేస్తుందండి? మనిషి జన్మెత్తాక అన్నీ తింటున్నాక కోరికలు లేకుండా ఉంటాయా? అలాంటి కోరికలు తీరకపోతే ఇలాగే చేస్తారు. కాబట్టి ముఖ్యంగా మగవారు నాలాంటి భార్య ఉన్నప్పుడు ఆవిడ కష్ట సుఖాలు తెలుసుకోండి. ఆవిడ్ని సుఖపెట్టాలి అన్న విషయం కూడా గుర్తుంచుకోండి. అర్థమైంది కదా?